ధర్మానుష్ఠానం చెయ్యాలి అంటే ఒక్క శరీరం ఉన్నటువంటి వాడు చెయ్యగలడు తప్ప శరీరం విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఇంకా ధర్మానుష్ఠానానికి అవకాశం ఉండదు. మిగిలిన శరీరములు ఎన్నో ఉన్నప్పటికీ ఒక్క మనుష్య శరీరానికి మాత్రమే ధర్మానుష్ఠానానికి సంబంధించినటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన శరీరాలకు అవకాశం ఉండదు. ఎవడు ధర్మానుష్ఠానం చెయ్యడో, ఎవడు వేదంలో చెప్పినటువంటి విషయాన్ని పాటించడో అటువంటి వాడు ఈశ్వరుణ్ణి చేరగలిగినటువంటి అవకాశాన్ని పొందడు. అలా పొందకుండా అనేక కోట్ల జన్మలు ఎత్తుతూ శరీరాలు విడిచిపెడుతూ సంసారం చేస్తూ మగ్గిపోతుంటే చిట్ట చివరికి పరమశివుడు చూస్తాడు. అరే వీడు నన్ను పొందలేకపోతున్నాడు రా, ఇంతమంది జీవులు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని మాటలు పుట్టారు, ఎన్ని మాటలు చచ్చిపోయారు, కానీ వీళ్ళు నన్ను పొందలేకపోతున్నారని పరమకారుణ్యంతో, అందుకే లయ ప్రక్రియ యందు పరమకారుణ్యం ఉంటుంది అని శాస్త్రవాక్కు. చాలా మంది ఒక తప్పుడు మాట ఒకటి చెప్తూ ఉంటారు, శివుడు చంపేస్తాడంటుంటారు. పరమ తప్పు. శివుడు చంపేయుడు. శివుడు పరమకారుణ్యంతో తనలోకి తీసుకుంటాడు. అందుకే ఆయనంతటి కరుణామూర్తి మీకు ఇంకొకడు కనపడడం. ఆయన మహాప్రళయమునందు ఏం చేస్తాడంటే తనని పొందలేకపోతున్న జీవులందరినీ కూడా తాను పొందేస్తాడు. మనం ఆయన్ని పొందినా ఆయన మనని పొందినా ప్రయోజనం ఒకటే. ఇక పొందలేక పరమేశ్వరుణ్ణి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి చచ్చి సంసారమునందు తప్పించిపోతున్నటువంటి జీవుల్ని చిట్ట చివర ఆయనే పొందేస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే ఒక ఉపమానం చెప్పారు. బోలెడని నల్లపూసలు కింద పోసి ఒక మైనపు ముద్ద దాని మీదకొచ్చి ఇలా నొక్కుకుందనుకోండి, నల్లపూసలన్నీ మైనం ముద్దకి ఎలా అంటుకుంటాయో మహాప్రళయమునందు పరమేశ్వరుడు జీవులందరినీ అలా పొందేస్తాడు తనలోకి. ఎందుకు పొందడం అంటే మళ్లీ యుగం ఏర్పడే పర్యంతము విశ్రాంతినిస్తాడు. అరే మీరు బడలిపోయారా ఈ జీవయాత్రలో, కొంతకాలం విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలు పెట్టండి. 2, యుగం మారినప్పుడు దేశకాలముల యందు ధర్మం మారుతుంది. ధర్మం మారినప్పుడు అనుష్ఠాన ప్రక్రియ తేలికవుతుంది. సమాజం అంతా ధర్మానుష్ఠానమనందుంటే ఒక్క వ్యక్తి అధర్మం వైపుకి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే కృతయుగంలో అందరూ తరిస్తూ ఉంటారు. అందుకని మళ్ళీ శరీరాన్ని ఇచ్చి వేరొక యుగంలో పుట్టేటటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. ఆ యుగంలో తన ప్రయత్నం చేత అనుష్ఠాన బలం చేత ఈశ్వరుణ్ణి పొందగలిగినటువంటి శక్తిని ఇస్తాడు. అందుకే మీరు వేదంలో కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే పంచబ్రహ్మ మంత్ర పఠనము అని ఒక మాట పరమశివుణ్ణి ఉద్దేశించి చేస్తారు. దాన్ని పంచబ్రహ్మ మంత్ర పఠనము అంటారు. అది ఎంత శక్తివంతమైన అంటే ఆ 5 మంత్ర సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః దగ్గర నుంచి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం వరకు పంచబ్రహ్మ మంత్ర పఠనం అంటారు. ఈ పంచబ్రహ్మ మంత్ర పఠనము ఎంత శక్తివంతమైనది అన్నదానికి ఒక ఉదాహరణ చూపించారు. శ్రాద్ధ ప్రక్రియ అని ఒక ప్రక్రియ. పితృదేవతలకి పదార్థం పెట్టాలి. పితృదేవతలకి పదార్థం పెట్టేటప్పుడు న్యాయార్జితము కాని పదార్థాన్ని, ఎంగిలైన పదార్థాన్ని వాళ్ళు అసలు ముట్టుకోరు, తీసుకోరు, వాళ్ళు తిరస్కరిస్తారు. ఆ పదార్థం పితృదేవతలకు అందాలి అంటే అన్నశుద్ధి ద్వారా అంది వేదం. ఆ పెట్టేటటువంటి అన్నము శుద్ధి పొందాలి. అన్నం శుద్ధి పొందాలి అంటే దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. అది అసలు న్యాయార్జితమైనటువంటి అన్నమేనా? 2, ఎక్కడా శేషమైనదై ఉండకూడదు. అంటే ముందు రోజు తెచ్చుకున్నటువంటి పచ్చిమిరపకాయల్లో 4 పచ్చిమిరపకాయలు వాడుకుని మిగిలిన పచ్చిమిరపకాయల్లో ఒక్క పచ్చిమిరపకాయ కూడా అందులో వాడడానికి వీలు లేదు అని మార్కండేయ పురాణం. అయినప్పుడు అన్నశుద్ధి చాలా కష్టం తద్దినంలో. పంచబ్రహ్మమంత్ర పఠనం చేస్తూ నెయ్యి పోసి కర్త కుడి చెయ్యి పెడితే చాలు అన్నము శుద్ధవుతుంది అని. కారణం ఏమిటంటే శివపరమైనటువంటి మంత్రాలలో చిట్ట చివరి శివస్వరూపం గురించి ఒక మాట చెప్తారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటారు. నీవు సదాశివుడవు అంటారు. సదాశివ అనేటటువంటి పేరు ఇక బ్రహ్మగారికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ అన్వయం అవ్వదు.
ఒక్క శివుడికే అన్వయం అవుతుంది. సదా బ్రహ్మ అన్న మాట కానీ సదా విష్ణు అన్న మాట కానీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎప్పుడైనా కొద్దిగా కామానికి కానీ క్రోధానికి కానీ వశులయ్యే అవకాశం ఉంటుంది బ్రహ్మతత్వమునందు విష్ణుతత్వమునందు. కానీ ఎప్పుడూ కూడా అసలు కోపం రావడం కానీ కామం కలగడం కానీ ఉండనటువంటి స్వరూపం ఏదైనా ఉంటే లోకంలో ఒక్క శివస్వరూపం. అందుకే అది సదాశివోం అన్నారంటే సదాశివుడే, ఎల్లప్పుడూ శివుడే, ఎల్లప్పుడూ మంగళప్రదుడే, ఎల్లప్పుడూ సుఖాలను ఇచ్చేవాడే, శోభనప్రదుడే, మంగళప్రదుడే. అటువంటి వాడు ఆయన కోపంగా ఉన్నాడు అని రుద్రాధ్యాయం మొదలవుతాం. రుద్రమంజవ ఉతోత ఇషవే నమః అంటే మీ కోపానికి ఓ నమస్కారము అని. మరి కోపం ఎందుకు వచ్చింది? సదాశివుడని మనమే చెప్తున్నాం, రుద్రుడని మనమే చెప్తున్నాం. మరి ఆయనకి కోపం ఎందుకు అంటే కోపం ఆయనకి రాలేదు, కోపం ఆయన తెచ్చిపెట్టుకున్నాడు అని. అందుకే మీకు లోకంలో ధనస్సు పట్టుకుని రామచంద్రమూర్తి యొక్క స్వరూపం ఉంటుంది. పరమశివుడు ధనస్సు పట్టుకున్నాడు అనుకోండి, ఎప్పుడైనా సాధారణంగా లోకంలో దాన్ని ఏమని పిలుస్తారంటే పినాకము అని పిలుస్తారు. శివుడు పట్టుకున్నటువంటి ధనస్సు యొక్క పేరే పినాకము. అందుకే ఆయనకు ఒక పేరు పినాకపాణి. పినాకమును పట్టుకున్నటువంటి శివస్వరూపాన్ని కానీ దర్శనం చేస్తే రక్షణ కలుగుతుంది. దాని వలన ఏమీ కొంపలు పడిపోవు, రక్షణ జరుగుతుంది. ఈ భూమండలం మొత్తం మీద పరమశివుడు ధనస్సు పట్టుకుని దిగినటువంటి ప్రదేశం ఒక్కటే ఒక్కటి ఉంది. సమస్త భూమండలంలో ఒకే ఒక్క చోట దిగాడు ఆయన. ఒకసారి ఒక ప్రత్యేక కారణానికి దిగాడు అని చెప్పింది శివమహాపురాణం. ఆ పినాకమన్నటువంటి ధనస్సు భూమికి తగిలేట్టు నించున్నాడు. ఎక్కడ నించున్నాడు అంటే మీ నెల్లూరు పట్టణంలోనే నించున్నాడు. అలా నెల్లూరు పట్టణంలో నిల్చుని ఆయన మళ్ళీ పైకి లేచిపోయినప్పుడు ఆ పినాకాన్ని లాగి తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఆ పినాకం అనేటటువంటి ధనస్సు కింద గుండ్రంగా ఇలా తిరిగి ఉంటుంది. అది భూమికి గాడి చేసింది. ఆ భూమికి గీత పడింది నిలువుగా. ఆ గీతలోకి నీళ్లు ప్రవహించాయి. పినాకము తీసుకున్నప్పుడు ఏర్పడినటువంటి గాడిలో నీరు ప్రవహిస్తే దానికి పెన్నా అని పేరు వచ్చింది. ఆ నది పేరు పెన్నా నది. అందుకే పెన్నా నది స్నానం అంత ఉత్కృష్టమైనటువంటి స్నానంగా చెప్పబడింది. పంచమవేదమైనటువంటి మహాభారతంలో సింహభాగాన్ని తిక్కన గారు ఆంధ్రీకరించారు అంటే పెన్నా నది స్నాన ఫలితం.